నమస్తే శ్రీమాత్రే నమః శ్రీకృష్ణాయ నమః. మనకి ఖగోళంలో ప్రతిసారి అనుకుంటూనే ఉంటాం కదా! మనకి మరి సెప్టెంబర్ నెల వచ్చేస్తుంది కదా! మరి ఖగోళంలో ఏ వింతలు జరుగుతున్నాయి? ఏ గ్రహాలు మనల్ని అనుగ్రహించడానికి వస్తున్నాయి అనేది తెలుసుకోవాలంటే గనక సెప్టెంబర్‌లో మంచి మంచి రాజయోగాలతో పాటు పవర్‌ఫుల్ గ్రహాలు మనకి సంయోగం చెందుతున్నాయన్నమాట. సెప్టెంబరు, అక్టోబరు ముందు సెప్టెంబర్ గురించి చెప్పుకుందాం. తర్వాత అక్టోబరు. అక్టోబర్‌లో కూడా మనకి విశేషమైన గ్రహాలు, పవర్‌ఫుల్ గ్రహాలు సంయోగం చెందడం వల్ల ఇన్నాళ్ళు పడ్డ కష్టాలు కానీ, బాధలు కానీ, ఆర్థిక పరంగా కానీ, ఇంకా ఏ పరంగా కానీ ప్రజలు కష్టపడి ఉంటే కనుక, కష్టపడుతూ ఉంటే కనుక, ఈ యొక్క గ్రహాల సంయోగంలో మనం ఎప్పుడు యోగాల గురించే కదా మాట్లాడుకునేది. ఈ యోగాలలో మంచి 6 రాశుల వాళ్ళకి విశేషంగా కలిసొచ్చేలాగా ధన విషయంలోనూ, ఉద్యోగ విషయంలోనూ, తర్వాత అదృష్ట విషయంలోనూ మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు. అయితే ఈ ఫలితాలు ఇవ్వడానికి మళ్ళా మీకు ఇంకొక సందేహం రావచ్చు. మరి ఆస్ట్రాలజీ పరంగా మాకు ప్రతిరోజు దిన ఫలితాలలోనూ, మాస ఫలితాలలోనూ ఇవి కనిపించవు కదండీ! అనే సందేహం మీకు వచ్చి ఉంటుంది. అయితే ఫలితాలు అనేవి మనకి అదృష్టము అంటే ఏంటి? కంటికి కనిపించంది. కానీ మన కంటికి ఎప్పుడూ కనిపించేది దురదృష్టమే కనిపిస్తుంది తప్ప, ఎప్పుడో కనిపించే అంటే కనిపించకుండా కనిపించే అదృష్టాన్ని ఏ మనిషి గుర్తుపెట్టుకోడు. ఇది వాస్తవం. కానీ మనకి అదృష్టాలు కలిసొస్తాయి. అలాంటి కలిసొచ్చినప్పుడు ఏముంది అనేస్తారు. కానీ దురదృష్టమే మనకి కలిసొచ్చిందనుకోండి, అంటే మనకి కనిపించిందనుకోండి, దాన్నే పట్టుకొని లాగి, లాగి, లాగి బాధపడుతూ ఉంటాము. ఇది మనిషి సహజ గుణం. అయితే ఇప్పుడు మనకి ఈ సెప్టెంబర్‌లో అనగా ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 15 వరకు 6 రాసుల వాళ్ళకి బుధుడు, కేతు వీళ్ళిద్దరూ కలిసి యతి జరుగుతూ అంటే ఈ యొక్క సంయోగంలో యతి జరుగుతూ మనకి విశేషమైన ఆకస్మిక ధనలాభాలు. ఇంకో విషయం తెలుసా? మనకి ఆకస్మిక ధనలాభాలు వస్తే ఎవ్వరికీ చెప్పరు. అదే గనక నష్టం జరిగిందన్నా, లేదంటే ఏదైనా మోసపోయామన్నా, లేదంటే డబ్బు గాని ఏది నష్టపోయినా లే దాని గురించి పదే పదే అందరికీ చెప్తారు తప్ప, నాకింత మంచి జరిగింది అని చెప్పరు. కానీ వాళ్ళు తెలుసుకుంటే చాలు, ఎవరికీ చెప్పక్కర్లేదు. అయితే ఈ అంశంలో మనకి ఈ బుధ, కేతు, యతి సమయంలో 6 రాసుల వాళ్ళకి అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా అన్ని రంగాల్లో ఉన్న వాళ్ళకి ధనలాభము, విద్యా లాభము, వ్యాపార లాభము, తరువాత గృహ లాభము ఇలా ఒకటి కాదు అన్ని రకాల లాభాలను తెచ్చిపెడుతున్నారు. అది ఎంతవరకు? సెప్టెంబర్ 15 వరకు. అయితే ఈ లాభాలు మరి ఆహ్, ఎంతకాలం ఉంటుంది అని అనుకుంటే గనక మనకి ఆగస్టు 31 అంటే ఈ రోజు నుంచి 15వ తారీఖు వరకు ఈ యొక్క లాభాలు, అదృష్టాలు జరిగే అవకాశం ఉంది. బుధ, కేతు సంయోగం వల్ల. అయితే మరి ఏ రాశులకు ఎక్కువగా లాభాలుంటాయి? మరి ఏ రాశులకు కొంచెం మిశ్రమంగా ఉంటుంది అంటే గనక, ముందు ఎక్స్‌ట్రార్డినరీగా ఉండేది, ఆకస్మిక లాభాలు వచ్చేది మిథున, సింహ, కన్య, కుభ కుంభ. ఈ 4 రాశుల వాళ్ళకి విశేషమైన చా లక్షణాలతో పాటు విశేషమైన లాభాలను కూడా తెచ్చిపెడుతున్నారు. అయితే కొద్దిగా సామాన్యకరమైనటువంటి అంటే మరీ ఎక్కువ అంటే ఏ1 అయితే ఇది ఏ అన్నమాట. అందులో జెమిని, లియో, విర్గో, సాజిటేరియస్ అంటే ధనస్సు ఈ రాశులకు జీవన శైలిలో అంటే వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్‌లో మార్పులు జరుగుతున్నాయన్నమాట. అయితే మరి ఓవరాల్‌గా ఈ సంయోగం వల్ల మనకి కొద్దిగా ఇబ్బంది పడే రాసులేంటంటే కనుక సింహ, వృశ్చిక. ఈ రాసులు కొద్ది శాతము ఇబ్బంది పడతారు. అయితే ఎక్కువగా ప్రయోజనాలు పొందే రాసులు అంటే వీటిని సాగ్రిగేట్ చేసి మీకు అర్థమయ్యే రీతిలో చెప్తున్నాను. ధనస్సు, వృశ్చిక రాసులకు ధన లాభాలు వాళ్ళ యొక్క స్థానంలో ఉద్యోగస్తులకైతే ఉద్యోగ లాభాలు, ప్రయోజనాలు, రాజకీయ నాయకులకైతే పదవులు, ధన లాభాలు ఇవి జరుగుతాయి. అయితే మరి ఈ 2
కలయికల వల్ల దీంతో పాటు 30వ తారీఖు ఆల్రెడీ అంటే ఆగస్టు 30న అంత క్రితమే సూర్యుడు కూడా ఈ సంయోగంలో ఉన్నాడు. అంటే సూర్య, బుధ, కేతు ఈ 3 గ్రహాలు యాడ్ అయినప్పుడు కర్కాటక, వృశ్చిక, ధనస్సు రాశులకు విశేషమైన ఎక్స్ట్రాడినరీ ఫలితాలు ఇవ్వబోతున్నాడు. అయితే ఇప్పుడు ఈ 6 రాశులు ఏమిటయ్యా అంటే ఏ పరంగా ఇస్తున్నాడు? మీకు సందేహం రావచ్చు. మంచి శుభ ఫలితాలు, ఆకస్మిక ఫలితాలు అంటున్నారు. మరి ఏ రకంగా మాకు ఫలితాలు వస్తాయి అంటే కనుక ముందుగా మిథున రాశి చాలా జాగ్రత్తగా వినండి. అందుకే నేను మీకు ఒక్కొక్కటి వివరంగా తెలియజేస్తున్నాను. మిథున రాశి వాళ్ళకి ధనపరము, చాతుర్యము అంటే వీళ్ళు ఏ రంగంలో ఉన్నా చాలా చక్కగా రాణించే అవకాశము, నాయకత్వ లక్షణాలు మిథున రాశిలో వాళ్ళకి ఇస్తున్నారు. ఏ రంగంలోనైనా తీసుకోండి. తర్వాత సింహరాశి వాళ్లకు ధనముతో పాటు ఆధ్యాత్మిక లాభాలు, దాంతో పాటు సంతోషకరమైన అంటే మీరు సాటిస్ఫై అయ్యేటటువంటి చేంజెస్ మీ లైఫ్లో కావచ్చు, మీ కెరియర్లో కావచ్చు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. తర్వాత కన్యా రాశి వాళ్ళకి చూసుకుంటే కనుక ఆర్థికంగా దే ఆర్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్. ఎంత స్ట్రాంగ్గా అవుతారంటే ఈ సమయంలో అంత స్ట్రాంగ్ అవుతారు. దాంతో పాటు నేతృత్వ లక్షణాలు అంటే లీడర్షిప్ క్వాలిటీస్, రాజయోగాలు కలగడంతో పాటు వాళ్ళ వాళ్ళ రంగంలో వాళ్ళు ద ఐకాన్ అన్నట్టుగా ఉంటారనమాట. తర్వాత కుంభరాశి వాళ్ళకి చూసుకుంటే ధనంతో పాటు అంటే ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటి, ధనం అనేది అందరికీ కామన్ గా ఉంది ఫస్ట్ పాయింట్. రెండోది ఎక్స్ట్రాడినరీ క్వాలిటీస్, అదేంటి ఒక్కొక్కరికి మాట చాతుర్యము, నేతృత్వ లక్షణాలు ఇలాగిస్తున్నాడు. ఇప్పుడు కుంభరాశి వాళ్ళకి ఏంటి, ధనంతో పాటు వాళ్ళు ఏ పనైనా చాకచక్యంగా చేసుకునేటటువంటి నేర్పు ఇస్తున్నాడు. మరి ఇది కూడా అదృష్టమే కదా. తర్వాత ధనస్సు రాశి వాళ్ళకి మళ్ళా అగైన్ ఏమిటుంది, ధన లాభము, ఆర్థిక లాభాలతో పాటు భావ ప్రకటన అంటే వాళ్ళ యొక్క భావాన్ని ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా సరే నిష్కర్షగా చెప్పడము, తద్వారా లాభం పొందడము. ఉద్యోగస్తులకైతే వాళ్ళ భావాన్ని తెలియజెప్పేటప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి కేడర్ ఇవ్వడము, వాళ్ళకి సంబంధించినటువంటి లాభాలు వాళ్ళకు వస్తాయి. విద్యార్థులకు సంబంధించిన కేడర్ బట్టి విద్యార్థులకు వస్తాయి. రాజకీయ పరంగా చూసినట్టయితే రాజకీయ పరంగా వస్తాయి. ఇక్కడ మీరు ఒకటి గమనించాలి ఏంటంటే, మాకు ఆకస్మిక ధనలాభం అన్నారు, మాకేం కనబట్టలేదు అని స్టూడెంట్స్ అన్నారు అనుకోండి, స్టూడెంట్స్కి ఆర్థిక లాభాలు ఎందుకు వస్తాయి? రావు కదా. స్టూడెంట్స్కి వచ్చే లాభాలు ఏమిటి, వాళ్ళ కెరియర్ బాగుండడము, పరీక్షల్లో ర్యాంకులు రావడము, వాళ్ళు అనుకున్నట్టుగా స్కాలర్షిప్స్ రావడము, వాళ్ళ స్థాయిలో వాళ్ళ కెరియర్కు తగ్గట్టు లాభాలు వస్తాయే కానీ ఈ ధనం వాళ్ళకెందుకు అవుతుంది? అదే వ్యాపారస్తులకు చూస్తున్నారనుకోండి, వ్యాపారంలో వృద్ధి, వ్యాపారంలో లాభాలు, వీళ్ళకి చదువులో రాదుగా. అందుకే క్లియర్గా చెప్తూ ఉంటాను ఏంటంటే, ఏ రంగంలో ఉన్న వాళ్ళకి ఆ రంగంలో లాభాలు వస్తాయి. ఇప్పుడు వ్యవసాయదారులకు విశేషమైన లాభం అంటాము అంటే వాళ్ళ రంగం ఏంటి, వ్యవసాయం చేయడం, పంటల దిగుబడి పెరగడము, దానికి తగ్గట్టుగా రేటు పలకడము, ఇది వాళ్ళకు సంబంధించిన లాభాలు. ఆ వ్యవసాయ లాభాలు తీసుకొచ్చి మనకు వర్తించుకుంటే అవుతుందా? అవ్వదు కదా. కాబట్టి లాభము అనంగానే ధనం ఒక్కటే మీ మైండ్లో పెట్టుకోకండి, ఏ రంగానికి తగ్గట్టుగా ఆ రంగము లాభాలు పొందుతారన్నమాట. తర్వాత వృశ్చిక రాశి చూసుకుంటే మళ్ళా ఎగైన్ ధనలాభము, కొత్త కొత్త అవకాశాలు వచ్చే అవకాశం కనబడుతోంది. తర్వాత కర్కాటక రాశి చూసుకున్నట్టయితే ధనలాభము, గౌరవము, కొత్త వ్యాపారాలు, శుభప్రదము, తరువాత శుభకార్యాలకు సంబంధించినటువంటి ధనము ఆకస్మికంగా రావడము, ఇలాంటివన్నీ లాభాలు. అంటే ఓవరాల్గా ఈ 6 రాశుల వాళ్ళకి ఏం కనబడుతోంది, ధనంతో పాటు వాళ్ళ వాళ్ళ కేడర్కు సంబంధించినటువంటి లాభాలు కలుగుతున్నాయి అన్నమాట. ఇది అంటే మనకి ఈ సెప్టెంబర్ 10-15 వరకు ఈ యొక్క రాసుల వాళ్ళకి విశేషమైన ఫలితాలు ఇవ్వబోతున్నారనమాట. అయితే ఇంకా మరి రాశి ఫలితాలలో చూసుకున్నట్టయితే ఒక్కొక్క రాశికి ఏ రకంగా ఉండబోతోంది అనే అంశాలను మనం చర్చించుకుందాం. నమస్తే. అయితే ఇప్పుడు మనము ఇందాక చెప్పుకున్నట్టు ఆగస్టు 31న
బుధుడు, కేతు సంయోగం చెందుతున్నారు. విశేషమైన యోగం కలగబోతోంది. 30వ తారీఖే మనకి సూర్యుడు కూడా కలిసి ఉన్నాడు. 31న ఈ బుధుడు, కేతు కలిశారు. అంటే 3 గ్రహాలు ఆగస్టు 30 నుంచి సెప్టెంబర్ 15 వరకు మంచి ఫలితాలు ఇవ్వబోతున్నారు. ముందు మనము చెప్పుకున్నట్టుగా 6 రాసులకు విశేషమైన ఫలితాలు ఇచ్చాడు. అయితే మరి మిగతా రాసులకు మిశ్రమ ఫలితాలు ఇస్తున్నారు. ఏ అంశంలో? ఓవరాల్‌గా ఇస్తున్నారు. అంటే వాళ్ళ వాళ్ళ రంగానికి తగ్గట్టు వాళ్ళకి యోగాలు కలిగిస్తున్నారు. మరైతే మేషరాశి నుంచి మీనరాశి వరకు అందరికీ వివరంగా ఏ అంశంలో ఎవరెవరికి ఎట్లాంటివి ఇస్తున్నారు అనేది మనం ఇక్కడ పరిశీలన చేద్దాము. ఎందుకంటే మీకు అనుమానం రావచ్చు. మరి మాకు లాభాలు అన్నారు. ఏ అంశంలో లాభాలు వస్తాయి? ఏ కేటగిరీలో లాభాలు వస్తాయి? ఎట్లాంటి ఫలితాలు వస్తాయి? ఎక్కడ మేము జాగ్రత్తగా ఉండాలి? ఎక్కడ మేము సంతోషంగా ఉండాలి అనేది రాశి ప్రకారంగా మేషం నుంచి మిగతా రాశులన్నిటికీ కూడా ప్రతిదీ వివరంగా తెలియపరుస్తాను. తదుపరి రాశి ధనస్సు రాశి. ఈ రాశి వాళ్ళకి భూ సంపద అంటే భూమి కొనుక్కునే యోగము, ఇల్లు కొనుక్కునే యోగము, వాహనం కొనుక్కునే యోగము ఆకస్మికంగా మీరు ఇంతవరకు ఎక్స్‌పెక్ట్ చేసి ఉండవచ్చు. కానీ ఏదో రకంగా అది కొనుక్కునేందుకు అవకాశాలు మీకు వస్తాయి. వాటిని మీరు అందుకునే ప్రయత్నం చేసుకోండి. అయితే శత్రువుల మీద విజయం సాధిస్తారు. దీంతో పాటు ఉద్యోగస్తులకు మీరు ఊహించని పదవి రావడంతో పాటు మీరు ఎక్స్‌పెక్ట్ చేయని ప్యాకేజ్ కూడా వచ్చే అవకాశం కనబడుతోంది. ఉదాహరణకి మీరు ఒక 50,000 ప్యాకేజ్ అనుకున్నారు పర్ మంత్. అది 75, 1,00,000 వెళ్ళేటట్టుగా ఉదాహరణకే చెప్తున్నాను. మళ్ళా మీరు ఇంకో రకంగా తీసుకోకండి. ఎగ్జాంపుల్‌గా ఇంత అనుకుంటే మీకు ఎక్కువగా వచ్చే అవకాశం కనబడుతోందనమాట. దానికి సంబంధించినటువంటి ఏదైనా మీరు ప్లాన్స్ వేసుకున్నట్టయితే వేసుకోవచ్చు. అయితే కొంతమందికి విదేశాలు వెళ్ళే అవకాశం కూడా ఇక్కడ కనబడుతోంది. అంటే ఏ రకంగా అని మీకు సందేహం రావచ్చు. ఏ ఉద్యోగ రంగంలో ఉన్న వాళ్ళు చేసినటువంటి పెట్టినటువంటి ఎఫర్ట్స్ వల్ల మీ పై అధికారులు మీ టాలెంట్‌ని గుర్తించి మీ పేరును సజెస్ట్ చేసే విధంగా కొంత మార్పులు, చేర్పులు జరిగేటట్టుగా ఇక్కడ గోచరిస్తోంది బుధ, కేతు సంయోగం వల్ల. అయితే ఆర్థిక పరిస్థితులు కొంచెం మీకు గతంలో కన్నా ఇప్పుడు కొంచెం మెరుగ్గా కనిపించడము, ఏదైనా స్థాయి పెరిగే అవకాశం కూడా కనబడుతోంది. దానికి సంబంధించిన ప్రణాళికలు ఏమైనా ఉంటే వేసుకోండి. అయితే కొంతమందికి యాత్రలు కూడా చేయవలసిన పరిస్థితి. అది క్షేత్రాలు కావచ్చు, లేదా అంటే ఫ్యామిలీ ట్రిప్పులు కావచ్చు. ఇలాగ మీరు ఒక స్థానం నుంచి వేరే స్థానానికి వెళ్ళే అవకాశాలు కనబడుతున్నాయి. స్థాన చలనాలు గోచరిస్తున్నాయి. కొంతమందికి ఆల్ ఆఫ్ సడెన్‌గా అన్‌ఎక్స్‌పెక్టెడ్‌గా వేరే చోట స్థిరపడే అవకాశాలు కూడా గోచరిస్తున్నాయి. విద్యార్థులు చూసుకున్నట్టయితే గనక మీరు గతంలో పడిన కష్టం కావచ్చు, పెట్టిన ఎఫర్ట్స్ కావచ్చు, లేదా మీరు మీరు చేసిన ఏ పనికైనా సరే ఇప్పుడు మీరు లబ్ధి పొందే అవకాశం కనబడుతోంది. ఇప్పుడు మీరు టార్గెట్స్ ఫిక్స్ చేసుకొని మీ గోల్స్‌ని గానీ, కెరియర్‌ని గానీ ఈ డెవలప్ చేసుకునే ప్రయత్నం చేసుకోండి. ఈ 15 డేస్‌లో మీకు మంచి జరిగే అవకాశం కనబడుతోంది బుధగ్రహం వల్ల. అయితే మీరు చేయవలసిన పనేంటంటే పరిహారంగా ప్రతి బుధవారం రోజు మర్చిపోకుండా నవగ్రహ ఆలయంలో బుధుడికి, కేతువుకి సంబంధించినటువంటి పరిహారాలు, పూజలు ఏవైనా చేసుకున్నట్టయితే మరింత మంచి ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది. నమస్తే.